హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. తెలివి తక్కువ రాజు. ఒక అరణ్యంలో రకరకాల పక్షులు, జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడుంటే బాగుంటుందని భావించిన జంతువులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావాభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసిన జంతువులన్నీ కడుపుబ్బా నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి. ఇదంతా నక్కకు నచ్చలేదు. రాజనేవాడికి కొన్ని లక్షణాలుంటాయి. బుద్ధిలో, బలంలో అందరినీ మించిన వారై ఉండాలి. అంతేకాని ఒక కోతి రాజుగా ఉండతగినది కాదు అని మనసులో అనుకుంది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం సంచరిస్తూ ఉండగా ఒక చోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనపడ్డాయి. ఆ జిత్తుల మారి నక్క చాలా ఆకలిగా ఉన్నా ఆహారం కోసం జోలికి పోకోకుండా కోతిరాజు దగ్గరికి పరిగెత్తింది. రాజా, ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే మీకు ఒక రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది ఆ నక్క. ఇదిగో రాజా, ఈ రొట్టె ముక్క మీది, అందుకే నేను దీన్ని ముట్టుకోనే లేదు అని వినయంగా అంది నక్క. వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే గెంతుతో ముందుకు దూకింది. అమాయకంగా వేటగాడి ఉచ్చులో చిక్కుకుపోయింది. రాజనే వాడికి కొంచెం తెలివితేటలుండాలి అని నక్క కోతిని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.